audio jungle. సభకు నమస్కారం. ఈరోజు మీ అందరి అభిమానం చూస్తూ ఉంటే మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికి కూడా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా సమావేశమైంది నీరు ప్రగతి. నీళ్లు లేకపోతే జీవితం లేదు. అందులో కూడా అనంతపురం జిల్లా అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఈ అనంతపురం జిల్లాని ఎవరూ కాపాడలేం, దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లాలో రెండోది, ఇది ఎడారిగా మారిపోవడం ఖాయం, ఇది ఒక రాళ్లసీమగా మారిపోతుందని అందరూ మాట్లాడారు. అలాంటి సందర్భంలో ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో తురకలపట్నం చెరువుకి కృష్ణా జలాలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క భగీరథ ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క తురకలపట్నానికి ఈ చెరువుకి కృష్ణా జలాలు వచ్చాయంటే దాని వెనకాన ఎంత ప్రయత్నం ఉందో మీరందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్ని విధాల ప్రయత్నాలు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,247 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. హెచ్ఎల్సీ కానీ, ఆంధ్రీ నీవా కానీ, మైండ్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ కూడా 5,247 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే మరిగా ఇంకా మనం ఒకసారి చూస్తే మనం అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నింటికి 4,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. అంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనంతపురం జిల్లా కరువు జిల్లా కాదు, ఎడారిగా మారడానికి వీలు లేదు, ఇది ఒక పండ్ల తోటల హబ్బగా, ఒక ఆదర్శ జిల్లాగా తయారు చేయాలని ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మానవ ప్రయత్నం ఉంటే ఏదైనా సాధ్యం. పోయిన సంవత్సరం ఈ ప్రయత్నాలన్నింటి వల్ల మీరు ఒకసారి చూస్తే 6.73 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మామూలుగా ఎప్పుడన్నా చూస్తే ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పాడు, హనుమంత నాయక్ చెప్పాడు, వాళ్ళ ఊరి పరిస్థితి కూడా చెప్పాడు. ఆయన చేసిన పని ఒక ఫామ్ పాండ్ కట్టాడు, పంట సంజీవని కింద పంట కుంట దువ్వాడు. 10x10x2 వారి పొలంలో పడే నీళ్ళన్నీ అందులోకి వచ్చాయి. చుట్టుపక్కల నీళ్లు లేకపోయినా ఆయన బోర్లో మాత్రం బ్రహ్మాండమైన నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ తక్కువ వర్షపాతం ఉంది, రాష్ట్రంలో వర్షపాతం ఉంది, కానీ వర్షపు నీరు ఎక్కడికక్కడ కాలువల్లో నుంచి నదుల్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ మామూలుగానే మనమంతా కరువు కాటకాలతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు ప్రారంభించలేదు, 4 ఏళ్లకు ముందు ప్రారంభించాను. అందులో కూడా ఒక విషయం మీరు చూస్తే, ఏదైతే ఆ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఆంధ్రీ నీవా పూర్తి చేయాలని ఒక భగీరథ ప్రయత్నం చేశాను. జిల్లా అంతా తీసుకొచ్చాను. ఇంకా 4,500 కోట్లు ఖర్చు పెడతాం. ఈ డబ్బులు పెట్టిన తర్వాత మడక సిర వరకు నీళ్లు వెళ్తాయి, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం, అన్ని రిజర్వాయర్లు నింపుతాం. ఈ జిల్లాను ఒకటే చెప్తున్నాను, తప్పకుండా ఈ జిల్లా అనంతపురం జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా, అభివృద్ధిలో మేటైన జిల్లాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి కూడా కారణం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనంతపురం జిల్లా. ఎవరిని మాట్లాడినా
భవిష్యత్తులో కూడా అన్ని సీట్లు గెలిపిస్తారని ప్రగాఢ విశ్వాసం నాకుంది. దానికి కారణం నేను ఈరోజు మీరు చూపించిన అభిమానానికి ఎక్కడికక్కడ రాత్రింబగళ్ళు పనిచేశాం. అన్ని కాలువల దగ్గర నిద్రపోయాం, రిజర్వాయర్ దగ్గర పడుకున్నాం, ఎప్పటికప్పుడు కాలువల మీద తిరిగాం. 4 సంవత్సరాలు నీరు ప్రగతి పైన, పోలవరం పైన సోమవారం సమీక్షలు పెట్టాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఉదయమే 8 నుంచి 9 గంటల వరకు 1 గంట మళ్ళీ నీరు ప్రగతి, పోలవరం పైన, అభివృద్ధి పైన సమీక్షలు చేశారు టెలికాన్ఫరెన్స్ ద్వారా. అందుకనే మనం ఈ పనులు చేయగలిగాం. రెండోది, మీరు చూస్తే ఎక్కడ పడిన నీళ్లు అక్కడనే భూగర్భ జలాలుగా మార్చాలని 7,50,000 పంట కుంటలు దువ్వాం. పంట సంజీవనికి శ్రీకారం చుట్టాం. చెక్ డ్యాములు కట్టాం, చెరువుల్లో పూడికలు తీశాం, గొలుసు కట్టు చెరువులను ఏర్పాటు చేశాం. వీటన్నిటి వల్ల భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క పోలవరం పూర్తయ్యేదానికి కొంత సమయం పడుతుంది కాబట్టి గోదావరి నీళ్లు రావాలి, కృష్ణా డెల్టాకు తేవాలని 1 సంవత్సరం లోపలనే పట్టిసీమ పూర్తి చేసి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలకు తీసుకొచ్చి ఒక చరిత్ర సృష్టించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీకు నీళ్లు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాం. శ్రీశైలంలో కృష్ణా నదీ జలాలు లేవు. ఒకవేళ ఆ నీళ్లు ఇవ్వాలంటే ముందుగా కృష్ణా జిల్లాకు ఇవ్వాలి, డెల్టాకి ఇవ్వాలి. నేను ఆలోచించాను, మన మధ్యలో గొడవలు ఉండడానికి వీలు లేదు. గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొద్దాం, పట్టిసీమ పూర్తి చేద్దాం. తద్వారా 140 టీఎంసీ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాను. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టాను. కరువు ప్రాంతం రాయలసీమ. పోయిన సంవత్సరం మీరు చూస్తే 145 టీఎంసీ నీళ్లు ఈ 3 జిల్లాలకు తీసుకొచ్చారంటే అది నాకుండే పట్టుదల, ఈ ప్రాంతం పైన ప్రేమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది చెప్పారు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని ఎవరూ కాపాడలేరని. నేను ఒకటే మాట చెప్పాను, రాయలసీమ రాళ్లసీమగా మారడానికి వీలు లేదు. రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చెప్పి చేసి చూపించాను. ఒక నీరు ఎన్నో మార్పులకు నాంది పలుకుతుంది. మీరు ఒకసారి చూస్తే నేను ఇక్కడ కియా మోటార్స్ ఉంది, ఇక్కడ పెట్టమని అడిగాను. ఇక్కడ పెట్టడానికి వాళ్ళ సుముఖంగా లేకుండా నీళ్లు లేకపోతే ప్రాజెక్ట్ ఎక్కడ పెడతాం, ఏ విధంగా చేస్తామని అడిగారు. నేను ఒక సవాలుగా తీసుకొని చెప్పాను, గొల్లపల్లికి 6 నెలల్లో నీళ్లు తీసుకొస్తాను, నేను నీళ్లు తీసుకొచ్చినాకనే మీరు ప్రాజెక్టు ప్రారంభించండి అని చెప్పి 6 నెలల్లో గొల్లపల్లికి నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ ఈ భూమి పైన పరిగెత్తడిగా చేశాం. ఇప్పుడే పార్సార్థి గారు చెప్పారు, రాయలసీమ ఇక్కడ ఇండస్ట్రీ రాలా, ఒకే ప్రాజెక్టులో 13,000 కోట్లు, దానికి అనుబంధ రంగ పరిశ్రమలకి 4,500 కోట్లు. ఈ పెనుగొండ నియోజకవర్గంలో 17,500 కోట్లు పెట్టి సౌత్ కొరియా ఆటోమొబైల్ టౌన్షిప్ డెవలప్ చేశారంటే రేపు మార్చికంతా మొదటి కారు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేసి భారతదేశంలో పరిగెత్తే పరిస్థితి వస్తుంది. అది ఈరోజు మన పట్టుదల. ఇంకో పక్క పోయిన సంవత్సరం 552 మిల్లీమీటర్ల వర్షానికి 631 పడింది. 26.21 మీటర్లు అంతమును భూగర్భ జలాలుంటే ఈరోజు మీరు చూస్తే 19.4 జరిగింది, చేరింది. అంటే ఒకే సంవత్సరం
6.73 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఒకప్పుడు కృష్ణా డెల్టాను గోదావరి డెల్టా మారిగా 3 మీటర్ల లోపలనే ఒక మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. 3 నుంచి 8 మండలాలు వచ్చాయి. 8 నుంచి 15 మీటర్లు 16 మండలాలు వచ్చాయి. 15 కంటే ఎక్కువగా 38, 52 మండలాల నుంచి 38 తగ్గాయి. ఈరోజు మీరు చూస్తే ఒక్క అంద్రి నీవా మొత్తం తీసుకొచ్చిన దానివల్ల 26 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. 74,000 బోర్లు రీఛార్జ్ అయినాయి. దీనివల్ల 1,85,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. హెచ్ఎల్సీ ద్వారా 24,930 బోర్లలో 18 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి మొత్తం 62,325 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ రొద్దం మండలం 7.21 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. ఈ యొక్క ఏదైతే తురకల పట్టణంలో 11.92 మీటర్లు పెరిగి ఈరోజు మీరు చూస్తా ఉంటే దగ్గర 11.92 మీటర్లు భూగర్భ జలాలు పెరిగే పరిస్థితికి వచ్చింది. అంటే ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఏదైతే అసాధ్యం అనుకున్నామో అది సాధ్యం చేశాం. ఈ జిల్లాలో మనం చూస్తే ఎక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా మనం చూసినప్పుడు దగ్గర 47 లక్షల ఎకరాలు. దగ్గర వెడల్పు చేస్తున్నాం ఎక్కువ నీళ్లు తేవడానికి. ఇది కాకుండా ఇంకొక పక్క చూస్తే ఏదైతే జిల్లాలో ఉండే అన్ని ప్రాజెక్టులపైన శ్రద్ధ పెట్టాం. ఒకటి మీరు చూసినప్పుడు భైరవాని తిప్ప మొన్నే ఎస్టిమేట్స్ అన్ని రెడీ అయినాయి. తొందరలోనే టెండర్ పిలుస్తాం. పేరూరు కూడా టెండర్లు పిలుస్తాం. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీళ్లు తీసిపోయి బాధ్యత తీసుకుంటాం. మడకసిరలో ఒక ప్రాజెక్టులో సరిగా కాంట్రాక్ట్ రాకపోయినప్పుడు దాన్ని కూడా తీసుకుని తొందరలోనే పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.